ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అని పెద్ద పెద్ద మాటలు చెప్పే మన సర్కారు ఏ తీరులో వీటిని అమలు చేస్తుందో చూస్తున్నాం కదా. ప్రశ్నిస్తే కేసులు, అభిప్రాయం చెప్తే జైలేస్తామని ఖుద్దు సీఎం సారే చెప్తుండు. కొంత మంచిగా నిర్బంధ ప్రజాపాలన అమలు చేస్తుంది సర్కారు. ఇదే విషయం అసెంబ్లీలో మాట్లాడదామంటే మాట్లాడనిస్తలేరని కార్పాటోలు ఎట్లా నిరసన చేసిండ్రో చూడురి. రైతులకు బేడీలేసి రైతులను అవమానించిన కాంగ్రెస్ వాళ్ళ తీరుకు నిరసనగా అసెంబ్లీ కాడికి ఇట్లా చేతులకు బేడీలేసుకొని నిరసనగా బయలుదేరిండ్రు కార్ పార్టీ లీడర్లు. నల్లంగిలేసుకొని చేతులకు బేడీలు తలిగేసుకొని ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, లాఠీ రాజ్యం, లూటీ రాజ్యం, రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేయబట్టిండ్రు. తన్నితెలెవ్వనోళ్ళు గోక్తెలేస్తారా అన్నట్టు యావత్ రైతులు శివాట్లు పెట్టి శాపనార్థాలు పెట్టిన శలనం లేనోళ్ళు గిసొంటి నిరసనలకు దిగొస్తారా సార్లు? ఎన్ని చేసినా ఏం ఫాయిదా లేదు. ఇనవడ రానోళ్ళ ముంగట శంఖముదినట్టి రైతుల మీద అంత పాయరంగా ఆరిపోతే గిట్ల బేడీలు ఎందుకు వేస్తారు? రుణమాఫీ ఎందుకు ఎగ్గొడతారు? రైతు బంధు ఎందుకు ఎగనామం పెడతారు? వడ్ల బోనస్ కెందుకు కొర్రీలు పెడతారు? తుమ్మల సారు ఎందుకు ఊకే బిచ్చగాళ్ళ లెక్క మా ఇంట పెడతారని అవమానిస్తాడు? కాంగ్రెస్ పాలన అంటేనే కాంట్రాక్టర్లకు, అదానిల అడుగులకు మడుగులొత్తే పాలన. రైతులను పట్టించుకునే సోయి వీళ్ళకి ఎక్కడిది అని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ మీద గరం అవుతున్న రైతాంగం.